ప్రస్తుతం గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇవి పెరగకుండా 10 వైద్య బృందాలని డిఎంహెచ్ఓ గారు అండ్ అదేవిధంగా డిసిహెచ్ఓ గారు అలాగే ఇక్కడ ఉండే వైద్య బృందాలు అందరూ కూడా కలిసి ఆ వైద్య బృందాలని ఆయా గ్రామాలకు పంపించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ఇవి పెరగకుండా ఏ రకంగా నివారించాలి అనేది ఒకటి. మూడవది దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయడం. వీటన్నిటి విషయంతో పాటు ఇక్కడ నిన్నటి ఉదయం వరకు 25 మంది డయేరియా కేసులు నమోదైతే అందులో 19 మంది డిశ్చార్జ్ చేసి వైద్యం పూర్తి చేసి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 6 మంది ఉన్నారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఇంకో 4 జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఒకరు డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం 9 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా వైద్యం అందించడంతో పాటు ఇవి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతల యొక్క వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం జాగ్రత్తలు వహించడంతో పాటు ఏ చిన్నది సంఘటన మీ దృష్టికి వచ్చిన వెంటనే మాకు తెలియపరచండి. మేము అప్రమత్తంగా ఉన్నాం. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం.